హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏమిటంటే మనం యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ యూట్యూబ్ ఛానల్కి ఆ ప్రొఫైల్ పిక్చర్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ ప్రొఫైల్ పిక్చర్ని క్రియేట్ చేసిన తర్వాత ఎలా మనం మన యూట్యూబ్ ఛానల్లో ప్రొఫైల్ పిక్చర్ని అప్డేట్ చేసుకోవాలి. లేదు ఇన్ మిడిల్ అంటే మనం ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసినాము, మిడిల్లో ఏదైనా సబ్స్క్రైబర్స్ ఆర్ ఏదైనా మనం ఛానల్ యొక్క ప్రొఫైల్ పిక్చర్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే అది ఎలా మనం చేంజ్ చేసుకోవాలి. అందులో ఇంకొకటి ఏమిటంటే మనం యూట్యూబ్ ఛానల్ యొక్క మన లోగో కానీ లేదా ప్రొఫైల్ పిక్చర్ కానీ ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే ముందులా డిఫరెంట్ అప్లికేషన్స్ కానీ అవన్నీ యూజ్ చేయకుండా విత్ ఇన్ మినిట్స్ ఆర్ 2 minutes ఆర్ 3 minutes ఇంకా ముందే కూడా మనం ChatGPT కానీ ఇలా ఏ టూల్స్ యూజ్ చేసి విత్ ఇన్ 2 minutes ఆర్ 1 minute మనకు కావాల్సిన ప్రొఫైల్ పిక్చర్ అంటే మన టెక్ రిలేటెడ్ అయితే టెక్ రిలేటెడ్, ఫుడ్ రిలేటెడ్ అయితే ఫుడ్ రిలేటెడ్, ఇంకా ట్రావెల్ రిలేటెడ్ అయితే ట్రావెల్ రిలేటెడ్ మన ఛానల్కి ఏ విధంగా అయితే మనం ప్రొఫైల్ పిక్చర్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నామో అలా క్రియేట్ చేసుకొని దాన్ని ఎలా మనం ఛానల్లో అప్డేట్ చేయాలి. లేదు ఇన్ మిడిల్ అంటే మన యూట్యూబ్ ఛానల్ను స్టార్ట్ చేసిన కొన్ని రోజుల తర్వాతనే ఎలా చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మన అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత వ్యూ ఛానల్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మన ఛానల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ప్రొఫైల్ పిక్చర్ని ఆల్రెడీ అప్డేట్ చేసాం కదా, అలా అప్డేట్ చేయాలంటే మనం వ్యూ ఛానల్లోకి వెళ్ళి ఇక్కడ కెమెరా మీద క్లిక్ చేసినట్టయితే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా క్రియేట్ చేయాలంటే మన ప్రొఫైల్ పిక్చర్ని క్రియేట్ చేసుకొని అప్డేట్ చేయాలంటే ఇలా చాట్ జీపీటీ ఉంది కదా, అక్కడికి వెళ్ళి మనకు కావాల్సిన ప్రొఫైల్ పిక్ని ఏదైతే పిక్చర్ ఉంటుందో మన ఫోటోని, ఇమేజ్ని దాన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కింద ప్రాంప్ట్ ఆల్రెడీ నేను అప్డేట్ చేశాను కదా, ఆ విధంగా మనం ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి మనకి ఎలా కావాలంటే అలా. సో నేను నా రిక్వైర్మెంట్ని బట్టి ప్రాంప్ట్ని ఇచ్చి ఇక్కడ క్రియేట్ ఇమేజ్కి ఆప్షన్ ఇచ్చాను. సో ఇలా క్రియేట్ ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ చూడండి, మనం ఇచ్చిన ప్రాంప్ట్ని బట్టి మనకి ఇమేజ్ అన్నది జనరేట్ అయింది. సో ఈ విధంగా మనం మన ఇమేజ్కి కరెక్ట్ ప్రాంప్ట్ ఇచ్చినట్లయితే మన ప్రొఫైల్ పిక్ అనేది అప్డేట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఇంకా ఏమైనా చేంజెస్ కావాలన్నా దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్ కాకుండా ఫుడ్ రిలేటెడ్ ఏదైనా, ఇంకా ట్రావెల్ రిలేటెడ్ ఏదైనా, సో డిఫరెంట్ బేస్డ్ ఆన్ యువర్ ఏదైతే ఉంటుందో మీ కంటెంట్ కానీ మీ ఛానల్ కానీ దాన్ని బట్టి మన ప్రొఫైల్ పిక్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను నేమ్ చేంజ్ చేసి ఫుడ్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కావాలని చెప్పేసి ప్రాంప్ట్ అనేది అప్డేట్ చేస్తున్నాను. సో దాన్ని బట్టి మనకి ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే నేను ప్రాంప్ట్ ఇచ్చాను. సో క్రియేట్ ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యారో మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అనేది అయింది. సో ఈ విధంగా చూడండి, ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఇంతకుముందు టెక్ రిలేటెడ్ ఉన్నది, ఇప్పుడు ఫుడ్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంతా కూడా ఫుడ్ రిలేటెడ్ ఉంది. సో ఈ విధంగా ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి సేవ్ ఆప్షన్ ఉంది కదా, సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ ఇమేజ్ అనేది మనకు డైరెక్ట్ గ్యాలరీలోనే సేవ్ అవుతుంది. అలా సేవ్ అయిన ఇమేజ్ని మనం మన యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉంటుందో ఆ ఛానల్కు ప్రొఫైల్ పిక్గా అప్డేట్ చేసుకోవచ్చు. ఇది యూట్యూబ్ అప్లికేషన్లో కానీ యూట్యూబ్ స్టూడియోలో ఏదైనా కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా సేమ్ మన అకౌంట్ను ఓపెన్ చేసి ఇక్కడ కెమెరా ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ ఇక్కడ గ్యాలరీ అని ఉంది కదా, ఆ గ్యాలరీ మీద ట్యాప్ చేసినట్లయితే మన డైరెక్ట్ గ్యాలరీలోకి, మన మొబైల్ గ్యాలరీలోకి ఎక్కడైతే సేవ్ అయిందో అక్కడ డైరెక్ట్గా వెళ్తుందన్నమాట. అక్కడ మనం ఏ ఇమేజ్ అయితే కావాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని సెట్ యాజ్ ప్రొఫైల్ పిక్చర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ ఇమేజ్ అనేది మనకు యూట్యూబ్కి ప్రొఫైల్ పిక్గా అప్డేట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.